నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఒకటో తేదీ నాటికి పెంచిన పెన్షన్స్ పంపిణీ కసరత్తు చేస్తున్న కేబినెట్. గంజాయితో పట్టుబడితే అంతే సంగతులు. తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ వార్నింగ్. మా కష్టాలు గట్టెక్కాయి, తుళ్లూరు రైతుల హర్షం. లేడీ అమితాబ్ విజయశాంతి సినీ శీర్షిక ఆనిముత్యాలు డాక్టర్ గోలీ సమర్పణ. తాడేపల్లి పోలీస్ సర్కిల్లో గంజాయిని పట్టుకునేందుకు స్పెషల్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లుగా తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ తెలిపారు. గంజాయితో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఒకటి, అమ్మేవాళ్ళు ఎవరనేది గుర్తించే ప్రక్రియ. రెండోది, దానికి అడిక్ట్ అయ్యి దానికి బాధితులుగా మారినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ చేసే ప్రక్రియ. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడెక్కడ ఇది సెల్లింగ్ జరుగుతుంది, ఎక్కడ వీళ్ళు కన్జంప్షన్ జరుగుతుందనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈ మధ్యకాలంలోనే గత వారం రోజులుగా సుమారు ఒక 20 మందిని బాధితులను గుర్తించడం జరిగింది. వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే గంజాయి అమ్ముతున్నటువంటి వారిని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. గంజాయి తాడేపల్లి ప్రత్యేకంగా విఐపి జోన్ కాబట్టి ఈ పరిధిలో ఎక్కడ కూడా ఎలాంటి గంజాయి వాడకం కానీ త్రాగే విధానం కానీ లేకుండా పూర్తిగా నిషేధం చేసేదానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మా పై అధికారులు, ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటున్న ప్రక్రియ చూస్తున్నాం. దానికి అనుగుణంగా మేము కూడా పనిచేసి గంజాయి నిరోధించేదానికి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అవును, కరెక్ట్. అలాంటి వాటికి సంబంధించి కూడా అవి ఎక్కడి నుంచి వాళ్ళకి ఆ మెటీరియల్ వస్తుందనే దాన్ని చూసేదానికి కూడా మేము ఆరాధిస్తున్నాము. అలాంటి బాధ్యతలు కూడా గుర్తించి దాని మీద మెటీరియల్ ఎక్కడి నుంచి సప్లై చేస్తుంది ఎవరు దాని మీద గుర్తించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రక్రియ. గత వారం రోజులుగా సుమారు ఒక 30 మందిని ఈ విధంగా పర్సన్స్ని గుర్తించడం జరిగింది. మా ప్రత్యేక బృందాలు కూడా చాలా సీరియస్గా ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ గంజాయి కానీ ఇతర మొత్తం పదార్థాలు వాడే ప్రదేశాలు గుర్తిస్తున్నాము. ఖచ్చితంగా దాని మీద అతి తొందరలో గంజాయి రహిత విధంగా, గంజాయి లేని విధంగా ఈ తాడేపల్లిని ఉంచేదానికి మేము చర్యలు తీసుకుంటాం. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతి ఉద్యమం మొదలైన తొలి రోజుల్లో అమరావతి ప్రాంత ప్రజల కష్టాలు తొలగిపోవాలని తుళ్లూరు నుండి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి పొంగళ్లతో ఆరంభించిన పాదయాత్ర పోలీసుల దౌర్జన్య దమనకాండల వల్ల గమ్యం చేరలేకపోయింది. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రూపకర్త నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా పాలన చేపట్టారు. అమరావతి నిర్మాణం నిరాటంకంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ కనకదుర్గమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి ఆగిన పాదయాత్రను పూర్తి చేయడానికి నేడు ఉదయం తుళ్లూరు శిబిరం నుండి దుర్గమ్మ అమ్మవారి గుడికి పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ పాదయాత్రలో 29 గ్రామాల రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కుందాం అనేసి మేము చేసాము. అప్పుడు గత ప్రభుత్వం మాకు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందండి. మా గోడు వినటానికి మేము ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గతంలో. సో మేము అమ్మవారి కన్నా చెప్పుకుందామని మొక్కుళ్ళు చెల్లించుకోవడానికి ఆయన ఎంత డైవర్ట్ పాలిటిక్స్ చేశాడంటే, ఆ రోజు జనవరి 10, 2020 అండి, ఆ రోజు శుక్రవారం ఆయన సిబిఐ కోర్టులో అటెండ్ అవ్వాల్సిన రోజు అండి. అది అటెండ్ అయిన రోజు. అది డైవర్ట్ చేయడానికి ఏ రకంగా హింసించాడంటే, ఇక్కడ రైతులు పాదయాత్ర చేస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి అంటే ఆయన కోర్టుకు వెళ్ళింది మీడియా కవరేజ్ని డైవర్ట్ చేయడానికి రైతుల మీద పడ్డాడండి. ఆ పాదయాత్రని ఏ రకంగా పోలీసుల చేత ఎలా హింసించాడంటే, ఎంతమందిని కొట్టించాడంటే ఇక్కడ రక్తపాతం చూశారు. రైతులని ఇదే పెట్రోల్ బంక్ ప్లేస్లో మేము అమ్మవారికి ముక్కులు చెల్లించుకుందామని వెళ్తుంటే వెళ్ళనీయకుండా
ఈ ప్లేస్లో మమ్మల్ని కొట్టడం, కేసులు పెట్టడం, రక్తపాతం చిందించి ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్ళారండి. ఎంత దమనకాండ చేశారంటే అది 5 కోట్ల ఆంధ్రులు, రాష్ట్రంలో ప్రజలందరూ, ప్రపంచంలో ప్రజలందరూ చూశారండి. ఈ అమరావతిని ఏ రకంగా విధ్వంసం చేయాలో ఆ రకంగా విధ్వంసం చేశారు. తర్వాత ఇప్పుడు బాబు గారు ఎన్డీఏ కూటమి గెలిచిందండి. ఈ ప్రభుత్వం గెలవాలని మేము 5 సంవత్సరాల నుంచి ఎన్నో పూజలు, ఎన్నో మొక్కులు చేశామండి. అయినా కూడా ఈ రాక్షస ప్రభుత్వం పేడ ఇప్పటికి వదిలిపోయిందండి. అందువలన ఈరోజు మేము ఆ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి పొంగళ్లతో, పసుపు కుంకుమ, చీర జాకెట్లతో, అమ్మవారికి మేళతాళాలతో ఈరోజు బయలుదేరామండి. మా స్థలాల్లో మేమిచ్చిన పొలాల్లో మమ్మల్ని నుంచోనీయకుండా తరిమి కొట్టింది. ఈరోజు కనీసం అసెంబ్లీకి కూడా రాని పరిస్థితిని కల్పించుకున్నాడు ఆయన. మమ్మల్ని ఆడపిల్లలు ఉసురు లెగిస్తే అక్క చెల్లెళ్ళమని అంటారు. ఆడపిల్లల ఉసురు ఏ విధంగా తగలాలో ఆ విధంగా తగిలింది. రెండోసారి కూడా మేము 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్దామని చెప్పి నడకతో బయలుదేరితే మమ్మల్ని పోనివ్వకుండా, 2 సార్లు కూడా పోనివ్వకుండా పోలీసుల చేత అనేక ఆంక్షలు 144 సెక్షన్లు పెట్టి 5 ఏళ్ళు మమ్మల్ని ఎంత నరకయాతన పెట్టాలో అంత నరకయాతన పెట్టారు. అంతే నరకయాతన ఈరోజు వాళ్ళకు వచ్చింది ఆ పరిస్థితి. అది అమ్మలకన్నా అమ్మే చూసుకుంటుంది. తప్పకుండా విజయం అనేది ఎప్పటికైనా ఎవరికైనా సాధ్యం. కానీ ఇక వైసీపీ ప్రభుత్వానికి మాత్రం ఇక వెనుతిరిగే కానీ ముందు చూపు అనేది లేదు. ఈ ఆడబిడ్డల ఉసురు తప్పకుండా తగిలింది కాబట్టి ఆయన నిన్న అసెంబ్లీకి కూడా రాని పరిస్థితికి వచ్చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకున్న 5 కోట్ల ఆంధ్రులకి ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వీరందరికీ ఆ అవకాశం కల్పించినటువంటి అమ్మకు కూడా ఓటు వేయాలి అనే ఆలోచన అమ్మ కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం. కాబట్టి అమ్మ పైనుండి చూసుకుంది, ఈరోజు నిజం గెలిచింది. ఎవరు ఏ తప్పు చేసినా తప్పక శిక్షింపబడతారనేది ఈ వైసీపీ ప్రభుత్వం చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంత రైతులని కాకుండా అన్ని వర్గాల వారిని ఎంత దమనకాండ చేసిందో, ఎవరు గొంతెత్తి ప్రశ్నిస్తే వారిని అణిచివేయాలని చెప్పి చూసింది. ఎంత అమానుషంగా మా రక్తాన్ని కళ్ళ చూసిందో ఈరోజు అమ్మకి తెలుసు కాబట్టి అమ్మ బుద్ధి చెప్పింది. మేము కూడా మా శక్తి కొలది అమ్మవారికి చీర సార సమర్పించి కృతజ్ఞతలు తెలియజేసుకొని వద్దామని ఈరోజు కాలినడకన ఇంద్రకీలాద్రి అమ్మ దగ్గరికి బయలుదేరాం. మా యాత్ర విజయవంతంగా సక్సెస్ చేయాలని అమ్మను కోరుకుంటున్నాం. దమనకాండ చాలా దయనీయమైంది. కానీ ఆ తల్లి ఎప్పటికైనా ధర్మము అధర్మంపై విజయం సాధించింది, న్యాయం అన్యాయంపై విజయం సాధించింది. ఈరోజు దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని నిరసిస్తూ రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల మంది ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పిచ్చి అమరావతి మనకి రాజధానిగా ఉండాలి, దీన్ని వర్ధిల్లాలి అని తెలియజేసినందుకు, ఏ విధంగా అయితే అమ్మవారు మనకి రక్షణగా నిలిచి ఆ రోజు మమ్మల్ని కాపాడిందో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, ఈ రాజధానిని కాపాడింది కాబట్టి ఆమెకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆ చల్లని తల్లి యొక్క దయ మా యందు ఎల్లప్పుడూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకోబోతున్నాం. రాయపూడి గ్రామంలోని రైతులు, రైతు కూలీలు అమరావతిని నిలబెట్టుకున్నామని, ఎన్డీఏ కూటమిని గెలిపించుకుని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకున్న సందర్భంగా రాయపూడి గ్రామంలోని పోలేరమ్మ తల్లి గుడి వద్ద పొంగళ్లు పొంగించుకుని అమరావతి అభివృద్ధికి అడ్డంకులు లేకుండా ఉండాలని, త్వరలో అభివృద్ధి జరగాలని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రైతులు మాట్లాడారు. కూటమిని గెలిపించుకున్న అమరావతిని సాధించాం. ప్రజలందరి కోరిక తీరింది. అందుకని మేము ఘనంగా మా గ్రామ దేవతలకి, మా లక్ష్మమ్మ తల్లికి, గంగానమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి, నెక్స్ట్ తర్వాత మళ్ళీ దుర్గమ్మ తల్లికి కూడా చేసుకుందామని ఎంతో వైభవంగా పొంగళ్ళు చేసుకుంటున్నామండి. పొంగళ్ళు పెడుతున్నాను. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని ఇవాళ నెరవేరింది. 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టారు. 3 పార్టీలు కలిసి రాజధానిని గెలిపించారు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని ఇవాళ మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వచ్చినందుకు మేము పొంగళ్ళు పెట్టుకుంటున్నాము. భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి ఇక్కడే దీక్షా శిబిరం నిర్వహించుకుంటూ మేము అందరం కూడా ఇక్కడ కూర్చొని అమరావతి కోసం పోరాడాం. ఆ తల్లి చల్లని దీవెనలతో ఈ రోజున కూటమి గెలిచింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మిస్తామని చెప్పేసి పనులు కూడా ప్రారంభం చేసిన సందర్భంగా ఆ తల్లికి మొక్కులు చెల్లించుకోవడానికి అమరావతి ఉద్యమ మహిళలు, రాయపూడి గ్రామ మహిళలందరూ కూడా మేమందరం కూడా కుల మతాలకు అతీతంగా మేమందరం కూడా పొంగిస్తున్నాము. ఆ తల్లి దీవెనలతో అమరావతి పునర్నిర్మాణం అవుతుందని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి పోలేరమ్మ తల్లి దీవెనలు ఉంటాయని. మీకు తెలుసా, ఏపీలో తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంతమందికి మంత్రి పదవులు లభించాయి? సమాధానం, ఏపీలో తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచిన 9 మందికి మంత్రి పదవులు లభించాయి. ఇప్పుడు దుగ్గరాల సమాచారాన్ని తెలుసుకుందాం.
దుగ్గిరాల రైలుపేటలో టర్మరిక్ అసోసియేషన్ హాల్ నందు ఆదివారం ఉదయం పసుపు రైతుల సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జనవరి 19న జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం నాయకులు జొన్నా శివశంకర్, ములకా శివసాంబిరెడ్డి, వి వెంకట్రామయ్య, జట్టి బాలరాజులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పసుపు రైతులు డివి సత్యనారాయణ, పి శ్రీనివాసరావు, లంకిరెడ్డి నాగేశ్వరరావు, ఆళ్ల వెంకట్రామిరెడ్డి, సురేష్, లక్ష్మణరావు, రమేష్ బాబు, గోపిరెడ్డి, నడకుదురు యోగేశ్వరరావు, భీమవరపు అమ్మిరెడ్డి, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివశంకర్, సాంబిరెడ్డి, వెంకట్రామయ్య మాట్లాడారు. రేటు వస్తుందని చెప్పేసి ఆశతో కోల్డ్ స్టోరేజ్లో డబ్బులు కట్టి, అద్దెలు కట్టి, ఇన్సూరెన్స్ కట్టి నిల్వలు చేసుకుంటే 4,200 రూపాయలు ఏ మూలకు వస్తాయి? ఇవాళ 14,000 రూపాయలు కింటా ధర పలుకుతూ ఉంది. మరి మేము 12,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం. ప్రస్తుతం నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సందర్భంలో వ్యవసాయ మంత్రిని, నూతన కలెక్టర్ గారిని, అలాగే ఇక్కడ లోకేష్ గారిని, రాజండ్ల మనోహర్ గారిని, వీళ్ళందరూ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి 12,500 రూపాయలు ఇవ్వటానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈ ఆందోళన రైతాంగం సమ్మతితో మరలా నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ఆందోళనలు ప్రభుత్వం ఇచ్చే హామీని బట్టి మా ఈ ఆందోళన రూపాలు ఉంటాయని చెప్పేసి క్రమంలోనే రేపు కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ఆ రోజు రిపోర్ట్ ఇచ్చే నాటికి, కమిటీ రిపోర్ట్ ఇచ్చే నాటికి 12,500 రూపాయలు ఉన్నట్లుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చున్నారు. కానీ రైతాంగం ఇవాళ ప్రైవేట్ మార్కెట్లో 15,000 నడుస్తున్నా కూడా ఆ 12,500 ఇచ్చినా చాలు అనే సంతృప్తితో రైతులు ఒక నిర్ణయానికి వచ్చి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం స్పందించలేదు. ఎలాంటి హామీ కానీ రైతులకు లభించలేదు. ఈ విషయమై రేపు భవిష్యత్తులో మళ్ళీ పోరాట రూపం తీసుకుని అనేక రూపాల్లో మాకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చి సింగిల్ పేమెంట్గా డబ్బులు రైతాంగానికి నష్టపరిహారం చెల్లించే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామని. న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఏ రైతు కూడా పసుపు పంట వేయటానికి కూడా సాహసించే పరిస్థితి ఉండదు. అట్లాగే కోల్డ్ స్టోరేజీ తగలబడి కోల్డ్ స్టోరేజీ నుంచి ఎటువంటి రక్షణ లేకపోతే కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకునేందుకు కూడా రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితి. కనుక ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి పసుపు రైతుల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. దుగ్గిరాల కమ్యూనిస్టు కార్యాలయం నందు ఆదివారం ఉదయం భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి జి శ్రీనివాసరావు, మన్నవ నాగమల్లేశ్వరరావు, హనుమానాయక్, రామారావు, గౌస్బాషా, రాజశేఖర్, బుజ్జి, గంగాధర్, రాజేష్, కోటేశ్వరరావు, శివనాయక్, జట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. మూడోది, రాజధాని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, దాన్ని స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో రాజధాని నిర్మాణంలో ఈ రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న గుంటూరు జిల్లాకు సంబంధించిన కార్మికుల్ని పనిలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి, వీళ్ళందరికీ రాజధానిలో భాగస్వాములు చేసే విధంగా పనులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కృషి చేయాలని. ఇంకోటి మేము ప్రధానంగా కోరేది, ఇతర రాష్ట్రాల నుంచి అస్సాం, బీహార్ ఇట్లా రాష్ట్రాల నుంచి తక్కువ కూలికి తీసుకొచ్చి ఇక్కడ పొట్ల కొట్టే విధంగా కార్మికులకు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి రాజధాని పనుల్లో స్థానిక కార్మికుల్ని పని కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. దుగ్గిరాల ప్రజాసంఘ కార్యాలయం నందు ఆదివారం కౌలు రైతు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు భీమవరపు అమ్మిరెడ్డి, మండల కార్యదర్శి మన్నవ నాగమల్లేశ్వరరావు, మేళం చినాంజయ్య, నెమలికంటి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి CCRC చట్టం భూ యజమానితో ఒప్పందం, సంతకం ఉండాలని చెప్పి నిర్ణయించింది. దానివల్ల ఎక్కువ మందికి కౌలు రైతులకి గుర్తింపు కార్డులు రాలేదు. దాని ముందు తెలుగుదేశం గవర్నమెంటు 2014-19 మధ్యలో అమలు చేసినటువంటి కౌలు చట్టం వల్ల LEC కార్డులు చాలామంది పొంది ఉన్నారు. కాబట్టి భూ యజమాని సంతకం అనేది తీసేసి ఆయన ఒప్పందంతో సంబంధం లేకుండా గ్రామ సభల ద్వారా ఈ కౌలు రైతుల్ని గుర్తించాలని చెప్పి LEC చట్టాన్ని మళ్ళీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని స్పందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుర్తింపు కార్డులు వస్తేనే కౌలు రైతులకి ఇతర నష్టపరిహారాలు కానీ
విత్తనాలు కానీ, విత్తన సబ్సిడీలు కానీ, రుణాలు కానీ, పెట్టుబడి సహాయం కానీ ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. గుర్తింపు కార్డు లేకపోతే ఇవన్నీ కూడా వచ్చే అవకాశం లేదు కనుక ఈరోజు భూమి మీద కష్టపడి పనిచేసేటువంటి కౌలు రైతును ఆదుకోవాలంటే వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుతున్నాం. ఈ గుర్తింపు కార్డు వెంటనే ఈ సీజన్లో వెంటనే గ్రామ సభల ద్వారా నిర్ణయించి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దుగ్గిరాల ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వర్షాకాలంలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలపై కరపత్రాలను ఆవిష్కరించారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దోస్తు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, అసోసియేషన్ సభ్యులు కుర్రా నాగయ్య, కొండపనేని రవీంద్ర, దేశబోయిన గోపి, రావు గోపాలరావు, గడ్డు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్, గాంధీ మాట్లాడారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే నిత్యము వ్యాయామం, సాధ్యమైనంత మేరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకొని, అలాగే మన వంట ఇంట్లో తయారయ్యే కషాయం ఏదైతే ఉందో కషాయం తయారు చేసుకొని మన వంట ఇంట్లో దొరికే మసాలా దినుసులు ఏదైతే ఉన్నాయో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లము లేక శొంఠి, నిమ్మరసం వీటితో కూడినటువంటి పొడిని తయారు చేసి వీటన్నిటి మిశ్రమం కలిపి పొడిని తయారు చేసి ఈ పొడిని కనుక పరగడుపును కనుక రోజు తీసుకోగలిగితే మనకు వ్యాధి నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి నివారణ ఇలాంటి నివారించటమే మనం చేయగలిగి ఏంటంటే వ్యాధి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, పొగ త్రాగటం వల్ల ఏమేమి అనారోగ్యాలు వస్తాయి, అలాగే దోమకోటు వల్ల ఏమేమి వస్తాయి, ముఖ్యంగా ఏంటంటే ఈ సీజనల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఈ సీజన్లో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఈ ముందులే నివారణ చర్యల కోసం జాగ్రత్తలు పడటం కోసం చాలా వేడి నీళ్ళు తాగడం ముఖ్యంగా, అలాగే గోరువెచ్చని నీళ్లు వేడి చేసుకుని తాగడం, చేతులు శుభ్రంగా ఉండటం, పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వీటన్నిటి జాగ్రత్తల గురించి చక్కటి అవగాహనతో పాంప్లెట్స్ రిలీజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ రామస్వామి యాదవ్ గారు. దుగ్గిరాల భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఆదివారం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు పసుపులేటి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వర, కొంగర జోగేంద్ర ప్రసాద్, అమ్మినేని సిద్దయ్య, తాడిబోయిన శ్రీధర్, కోనంకి కృష్ణ, ఎద్దు కిషోర్, తుమ్మపూడి అంకరాజు, సిద్దు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు, జోగేంద్ర మాట్లాడారు. ఆయన భారతదేశానికి మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రి కూడా నిర్వహణ చేయడం జరిగింది. ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఆ రోజు మన యొక్క భారతదేశం అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి ముందుకు పరిగెత్తించారు. అయితే కొన్ని కారణాల వలన ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అభివృద్ధి చెందే ప్రాంతం కానీ అభివృద్ధి చెందే నాయకుడిని కూడా ఈ యొక్క భారత ప్రభుత్వం ఆ రోజు మరి వాళ్ళని సరైన అవగాహనతో చూసుకోకుండా ముందుకెళ్లే వ్యక్తుల్ని మనల్ని కనుమరుగై చేసే వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది. కాబట్టి ఆయన ఆ యొక్క కారణాల వలన ఆయన జీవితాన్ని కోల్పోయాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు 1951 అక్టోబర్ 21వ తారీఖున మన భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. వారి యొక్క ఆదర్శాల మేరకు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ ఈనాటి మంచి మాట. కాలంతో పాటు పరిస్థితుల్లోనూ మార్పులు వచ్చాయి, వాటితో పాటు నా అభిప్రాయాల్లోనూ మార్పులు వచ్చాయి. పాల్ ఫిండ్లే, అమెరికన్ పొలిటీషియన్. మంగళగిరి టౌన్ కొపురవ్ కాలనీకి చెందిన 2 యువకులు వేటపాలెం బీచ్కు వెళ్లి దుర్మరణం పాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈతకు వెళ్లి దుర్మరణం పాలవుతున్న ఎన్నెన్నో వార్తలు వింటున్నా, ప్రత్యక్షంగా చూస్తున్నా యువత వైఖరిలో మార్పు రావడం లేదు. మాకేం జరగదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ యువకుల జీవితాలను బలి తీసుకుంటుంది. తద్వారా వారి కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగుల్చుతుంది. ఇలాంటి విషాదమే మంగళగిరికి చెందిన కొపురవ్ కాలనీలో నెలకొంది. పడవల బాలసాయి, కొసనం బాలు అనే వీరిద్దరూ స్నేహితులతో వేటపాలెం మండలం రామపురం సముద్ర తీరానికి విహారయాత్రకు వెళ్లారు. ఈత పూర్తి స్థాయిలో రాకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన వారి వయస్సు 24 సంవత్సరాలు కాగా వీరితో పాటు మంగళగిరికి చెందిన మరికొందరు గోల్ వర్కర్స్ కూడా బీచ్కు వెళ్లినట్లుగా సమాచారం.
మృతదేహాలను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లుగా సమాచారం ఉంది. సోమవారం ఉదయం నాటికి మంగళగిరి చేరనున్నాయని తెలుస్తోంది. వీరి మృతి పట్ల మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఘటనపై స్పందించిన జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు చీరాల వెళ్లి పరిస్థితిని సమీక్షించినట్లుగా సమాచారం అందింది. విశాఖలో రిషికొండపై జరిగిన నిర్మాణాల అంశంలో వందలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయంటూ దీనికి కారకులైన గత ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షులు టి గంగాధర్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిటీ న్యూస్తో మాట్లాడారు. కేసులు ఎఫ్ఐఆర్ కట్టలేదు, వాటి మీద కూడా ఇమీడియట్గా ఎక్కడ వరకన్నా ఫస్ట్ ఎస్పీకి తెలియజేస్తాం. తర్వాత అవసరమైతే ఎటువంటి స్టెప్ కైనా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రుషికొండను ప్రభుత్వ సొమ్ము 36 లక్షల రూపాయల బాత్ టబ్బులు, 13 లక్షల రూపాయల కమౌట్లు, లెట్రిన్ కమౌట్లు, 3.5 లక్ష ఫ్యాన్లు, అంత ఫారిన్ గ్రానైట్లు రాని ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా కక్కాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు సమానం చెప్పాల్సిందే. పేదలు రాజధానిలో 1 సెంట్ ఇచ్చారు పేదలకి. ఒక కుటుంబానికి 4 కుటుంబానికేమో దాదాపు 9 ఎకరాల 88 సెంట్లలో పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఇట్లాంటివి 7 ఉన్నాయంట. ఏదేమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మటే జగన్మోహన్ రెడ్డిని మంత్రులందరినీ, మాజీ మంత్రులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మటే ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు టి గంగాధర్. నేను టీడీపీ రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ వింగ్ చీఫ్ని, రెండోది సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడిని. మంగళగిరి రాయల్ ఫంక్షన్ హాల్లో ఆదివారం కమర్షియల్ ట్యాక్స్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్ బాబు, కె సుధాకర్ బాబు, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చాలామంది మా ఉద్యోగులు ఆర్డర్ టు సర్వ్ మీద ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి కూడా గుంటూరు నుంచి ఎక్కడో తిరుపతికి, గుంటూరు నుంచి వైజాగ్కు అలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎగనెస్ట్గా ఆ రోజు బదిలీలు జరిగాయి. చాలా పోస్టులు కింది స్థాయిలో దాదాపు 1400 పోస్టులను రద్దు చేసి దానిలో భాగంగా ఉన్నత స్థాయిలో కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేసుకొని రీజనల్ వ్యవస్థను తీసుకొని వచ్చి అక్కడ స్టాఫ్ని ఆర్డర్ టు సర్వ్ మీద పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం, ఆ రూపకల్పనలు, ఆ జీవోలు రావడం, దానిలో సామాన్య ఉద్యోగులందరూ కూడా నలిగిపోవడం అనేది జరిగింది. ఆ జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో భాగంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పలుసార్లు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ మరీ దాన్ని పునఃసమీక్షించినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇంతలోగా సాధారణ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికల అనంతరం మరి ఇప్పుడు బదిలీలకు జరుగుతాయనేటువంటి ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆలోచన, ప్రభుత్వం కూడా ఆ దిశగా ఉందనేది మాకున్నటువంటి సమాచారం. ఈ బదిలీలలో కనీసం మా ఉద్యోగులకు గతంలో జరిగినటువంటి పొరపాట్లకు, నష్టాలను సరిచేసుకునే విధంగా ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ఉద్యోగుల్ని ఈరోజు మేము అన్ని డివిజన్లు, దాదాపు 16 డివిజన్లో ఉద్యోగులు ఈరోజు కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరం కూడా ఇక్కడ దాదాపు 100 మంది సమావేశమై ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి దానికి అనుగుణంగా మార్గదర్శకాలు ఏదైతే విడుదల చేస్తుందో ప్రభుత్వం, ఆ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మా డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదలవుతాయి బదిలీలకు సంబంధించి. ది కమర్షియల్ ట్యాక్సెస్ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మాకు ముఖ్యంగా 2.0లో రీస్ట్రక్చరింగ్లో జరిగిన 1400 పోస్టులు ఎబాల్స్ అయిపోయినాయండి. ఆ పోస్టులు రీవర్క్ చేసేదానికి మాకు ఉద్యోగస్తుల గవర్నమెంట్ వచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ గవర్నమెంట్ ఇటు పరిస్థితుల్లో ఉద్యోగులకు న్యాయం చేస్తుంది, 100% జరుగుద్దని. ముఖ్యంగా మేము నష్టపోయిన మాకు కొన్ని సర్కిల్ మొత్తం డిస్బాండ్ అయిపోయినాయండి. కొన్ని సర్కిల్ తీసేశారు. ఆ సర్కిల్ని కూడా రీవర్క్ చేయాలని గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తాము. అలాగే జిఎస్టీ వాళ్ళకి కూడా పవర్స్ ఇవ్వాలని కోరుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక బాగా లావాదేవీల్లో ఇబ్బందికరంగా ఉంది కనుక ఈ జిఎస్టీ వాళ్ళకి కానీ అధికారాలు కానీ ఇస్తే, బీటీసీ పవర్స్ కానీ ఆడిట్ పవర్స్ కానీ ఇస్తే వాళ్ళకి టార్గెట్లు పెడితే ఎక్కువ రెవెన్యూ వచ్చేదానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఆ దిశగా గవర్నమెంట్ ముందుకు అడుగులు వేస్తుందని వాళ్ళకి కూడా రిప్రజెంట్ చేస్తాము, తప్పకుండా చేస్తామండి. అలాగే
ప్రమోషన్ల విషయంలో కానీ మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ సహకరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంగళగిరి బీజేపీ కార్యాలయంలో జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంచుమర్తి ప్రసాద్, కాన్రు భానుకిషోర్, తుల్లిమిల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కాశ్మీర్ని 370 చట్టం పెట్టి దాన్ని ప్రత్యేక దేశంగా మరి విడబడిన తర్వాత ఆ దేశానికి పోవాలన్నా కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా మరి పర్మిషన్ పెట్టుకొని ఆ దేశానికి వెళ్ళాల్సినటువంటి దుస్థితికి మరి భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా అక్కడికి వెళ్ళాలనేటప్పటికీ తీసుకోవాల్సినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మరి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ రోజున శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే జెండా ఉండాలనేటువంటి వినాదంతో నెహ్రూ గారితో ఎన్నో సందర్భాల్లో మాట్లాడినప్పటికీ ఆయన ఎక్కడా కూడా ఆయన మాటని చెల్లుబాటు కానికోకుండా ఈ దేశంలో మరి షేక్ అబ్దుల్లా గారికి యొక్క మరి నెహ్రూ గారి తొలి క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా వారు పనిచేశారు. 1949లో చేరిన తర్వాత 1950లో కాశ్మీర్ ఒప్పందం జరిగినప్పుడు దానిని పూర్తిగా వ్యతిరేకించి విభేదించి మరి తన పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ తర్వాత 1951 జూన్ 21న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారితో కలిసి జనసంఘ్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి. తద్వారా మరి ఎన్నో పోరాటాలు చేసి ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే న్యాయం అనే ఒక విధానంతో భారత ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరి ఆమోదంతో మరి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. 3 అద్భుతమైనటువంటి సంస్కరణలు కూడా తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఏదైతే ఆ రోజు తాను జాతీయవాదంకి భంగం కలుగుతుందని భావించి గ్రహించి వారు తన పదవికి సైతం రాజీనామా చేసి 1951లో జనసంఘ అనే కార్యక్రమాన్ని రాజకీయ పార్టీని ప్రారంభించారు. అలాగే ఏదైతే బెంగాల్ విభజన సమయంలో 30 లక్షల మంది వరకు మరణించారో వారి కుటుంబాలకి సేవ చేయడం కోసం బెంగాల్ సహాయ సమితి అనే ఒక సంస్థను స్థాపించి వారు అనేక సహాయక కార్యక్రమాలు చేపట్టారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళగిరి నిడమరు రోడ్ అరవింద మోడల్ స్కూల్ గ్రౌండ్స్లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ప్రముఖ న్యూరాలజిస్ట్ గోపాలం శివనారాయణ ఆధ్వర్యంలో క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు బాలకృష్ణ, ఆళ్ల సాంబిరెడ్డి, వెలగా శ్రీనివాస్, కోమలి పాల్గొన్నారు. జీబీఆర్ ఫౌండేషన్, జేబీవీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ శిబిరంలో ఆదివారం 1000 మంది వరకు హాజరై వైద్య సహాయాన్ని రోగులు పొందారు. జీబీఆర్ ఫౌండేషన్, జేవీవీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ శిబిరంలో ఆదివారం 1000 మంది వరకు రోగులు హాజరై వైద్య సహాయాన్ని పొందారు. అందరూ కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఇది ముఖ్యంగా షుగరు, బీపీ, ఫిట్స్, పెరాలసిస్ సంబంధించిన వారు ముందుగానే 1 రోజు 2 రోజులు ముందుగానే వారి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్టయితే వారికి సరైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి డాక్టర్లకు అనుకూలమైనటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి తప్పనిసరిగా వచ్చేటప్పుడు మీరు ఆ రిపోర్టులతో రావాలి. అదేవిధంగా మీరు వాడినటువంటి ట్యాబ్లెట్స్ కూడా, స్ట్రిప్స్ కూడా తీసుకొచ్చి చూపించినట్టయితే తగినటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడానికి బాగుంటుందని తెలియజేస్తాను. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో గతంలో గుంటూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన నాగలక్ష్మి సెల్వరాజన్ నియమితులయ్యారు. మంగళగిరి వాణి ట్యుటోరియల్ వ్యవస్థాపకులు కొల్లి నాగేశ్వరరావు సతీమణి కొల్లి సామ్రాజ్యం సంస్మరణ కార్యక్రమం జరిగింది. పలువురు ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు సామ్రాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, వైసీపీ నాయకులు గంజి చిరంజీవి, విజయ విద్యా సంస్థల డైరెక్టర్ ప్రగడ రాజశేఖర్, నిర్మల జూనియర్ కాలేజ్ డైరెక్టర్ వివి ప్రసాద్, ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్ డైరెక్టర్ సిందే బాలకృష్ణ, వివిధ రంగాల ప్రముఖులు అవ్వారు సత్యనారాయణ, వీసం వెంకటేశ్వరరావు, డాక్టర్ ఓంకారమూర్తి, వి గోపిరెడ్డి, కాటు రామారావు, కొల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాటు రామారావు, కొల్లి శ్రీను తదితరులు సామ్రాజ్యంకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను ఆదివారం తాడేపల్లికి చెందిన దేశం తమ్ముళ్లు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దానబోయిన సుందరరావు యాదవ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరిలో జూలై 11న జరిగే జగన్నాథ రథయాత్రకు సంబంధించి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు కోల శ్రీనివాసరావు, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
మిద్ది సెంటర్ మీదుగా నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి గాలిగోపురం టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వడ్లపూడి సెంటర్ మీదుగా తెనాలి ఫ్లైఓవర్ దాటి ఆత్మకూరులోని బాపూజీ విద్యాలయంలో ముగింపు జరుగుతుంది. అక్కడ ముగింపు దగ్గర 6 గంటల నుంచి 9 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భగవంతుడికి హారతి, భగవంతుడి మీద ప్రవచనం ఉంటుంది. గొప్ప గొప్ప ఆచార్యులు వచ్చి ప్రవచనం చెప్తారు. తర్వాత అక్కడే ఎంతమంది వచ్చినా కానీ 4000 5000 మంది వచ్చినా కానీ అందరూ కూడా జగన్నాథుడి యొక్క ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భారీ కార్యక్రమానికి అందరూ పాల్గొని జగన్నాథుడి బలదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ జీవితాలని ధన్యం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. మీకు ఏమైనటువంటి వివరాలు కావాలంటే కనుక ఇస్కాన్ మంగళగిరి నవలూరు టెంపుల్లో ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించవచ్చు. ఈ పాంప్లెట్లో కూడా ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. ఏదైనా దీంట్లో సేవలో పాల్గొనాలనుకున్నా కానీ ఎటువంటి సేవ అయినా కానీ ధన వస్తు కనుక లేదా మీ సొంతంగా శారీరకంగా సేవ చేయాలని కానీ ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాం మేము. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా. 11వ తారీఖు ఈ కార్యక్రమం ఉంటుంది, రథయాత్ర. ఈ రథయాత్రలో మంగళగిరి బస్టాండ్ పక్కన మున్సిపల్ గార్డ్ నుంచి బయలుదేరి వైష్ణవి కళ్యాణ మండపం మీద కొండ మిద్ది సెంటర్ మీద కొండగా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆడ నుంచి ద్వారకానగర్ మీదుగా వడ్లపూడి సెంటర్ నుంచి ఫ్లైఓవర్ నుంచి బాబుజీ నగర్ బాబుజీ విద్యాలయంకి చేరుకున్నది. అక్కడ కార్యక్రమం బాగా జరుగుతుందండి. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మనకి చాలా అదృష్టం అన్నమాట. భగవంతుడు మన ఈ రూపైనా మన దగ్గరికి తీసుకుంటాడని ఆశిస్తూ మంగళగిరి శ్రీ బాలచౌడేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 25వ తేదీన 17వ వార్షికోత్సవం జరుగుతోందని ఆలయ కమిటీ తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను వరుసటి న్యూస్కు వివరించారు. ఈ రోజుకి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 17వ సంవత్సరం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకాలు, అనంతరం అలంకరణ, కుంకుమార్చనలు జరుగుతాయి. అనంతరం 11 గంటల నుంచి విశేషంగా అమ్మవారి యొక్క అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కావున భక్త మహాశయులందరూ కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క దివ్య దర్శనం చేసుకొని అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. మంగళగిరి శ్రీ గంగాభ్రహ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద సీనియర్ పురోహితులు బోర్గుల శంకరశాస్త్రిని పలువురు భక్తులు, పురోహితులు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వంగర ప్రసాద్, పందేటి సాంబశివరావు, ఆకురాతి సరోజ తదితరులు పాల్గొన్నారు.